నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పేరుంది. ఆ పేరు ఒకప్పుడు ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ పెద్ద చర్చకు దారితీసింది. ఆ పేరే ప్రశాంత్ కిషోర్. అదేనండి పీకే. ఈరోజు మనం జగన్, పీకేల మధ్య ఉన్న ఈ సంక్లిష్టమైన సంబంధం వెనుక ఉన్న అసలు కథేంటా చూద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరియర్ని డిజైన్ చేసిన వ్యక్తి ఆయన. ఇప్పటికే ఆ పేరు వింటే చాలు వైఎస్సార్సీపీ వర్గాల్లో ఒక రకమైన అలజడి. ఎందుకంటే ఆయన వేసే వ్యూహాలు అంత పదునుగా ఉంటాయి మరి. సో ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్నలు ఇవే. జగన్ మళ్లీ పీకేకి ఛాన్స్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఏమవుతుంది? అదే టైంలో పార్టీలోని సీనియర్లు దీన్ని ఎందుకింత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఈ మొత్తం కథ వెనుక ఉన్న నిజాలు, భయాలు, పొలిటికల్ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథను అర్థం చేసుకోవడానికి మనం ఒక 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, పీకే అసలు సీన్లోకి ఎలా వచ్చారు, తర్వాత ఆ విన్నింగ్ ఫార్ములాను ఎలా క్రియేట్ చేశారు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు, ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు ఏ రాజకీయ కూడలిలో నిలబడి ఉన్నారో చర్చిద్దాం. సరే, ఇక మొదటి భాగానికి వద్దాం. ఓటమి అంచున ఉన్న ఒక పార్టీ, అలాంటి టైంలో ఒక స్ట్రాటజిస్ట్ ఎలా ఎంటర్ అయ్యాడో చూద్దాం. 2014 ఎలక్షన్ రిజల్ట్స్ వైఎస్సార్సీపీకి అదొక పెద్ద షాక్. జగన్ ఓడిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. ఆ టైంలో పార్టీ మొత్తం ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంది. ఏం చెయ్యాలో, ఎటు వెళ్లాలో తెలియని ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే విజయసాయిరెడ్డి తనకున్న నేషనల్ లెవెల్ కాంటాక్ట్స్తో ప్రశాంత్ కిషోర్ను సీన్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం అర్థం చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ అంటే కేవలం సలహాలిచ్చే కన్సల్టెంట్ కాదు. ఆయన అప్పటికే నరేంద్ర మోడీ, కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలతో పనిచేసి ఎలక్షన్ మేనేజ్మెంట్ను A to Z తన కంట్రోల్లోకి తీసుకునే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఈ పార్ట్నర్షిప్ ఎంత సీరియస్ అనేది ఈ ఒక్క నంబర్ చెప్తుంది. సుమారు 300 నుంచి 350 కోట్ల భారీ డీల్తో ఐపాక్ టీం జగన్ కోసం పనిచేయడం స్టార్ట్ చేసింది. ఇది పీకే మీద జగన్ పెట్టిన నమ్మకానికి, పెట్టుబడికి ఒక పెద్ద నిదర్శనం. ఇక కథలోని రెండో భాగానికి వెళ్దాం. ఈ భాగస్వామ్యం జగన్ రాజకీయ భవిష్యత్తును ఎలా పూర్తిగా మార్చేసిందో చూద్దాం. సాధారణంగా స్ట్రాటజిస్టులు ఎక్కడుంటారు? తెరవెనికే కదా. కానీ జగన్ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్లీనరీలో వేలాది మంది కార్యకర్తల ముందు తన కుటుంబ సభ్యుల మధ్యలో పీకేను నిలబెట్టి ఇతనే నా వ్యూహకర్త అని ప్రకటించారు. అంటే పార్టీలో తన తర్వాత అంతటి ప్రాధాన్యత అతనిదే అని ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపారు. ఇది పార్టీలోని సీనియర్లకు అస్సలు మింగుడుబడలేదు. వాళ్లకదొక పెద్ద షాక్. ఆ రోజు నుంచి జగన్ వేసిన ప్రతి అడుగు వెనుక పీకే డైరెక్షన్ ఉంది. సుదీర్ఘమైన పాదయాత్ర, ప్రజల గుండెల్లోకి సూటిగా వెళ్లిన మాట తప్పను, మడమ తిప్పను, ఒక్క ఛాన్స్ లాంటి స్లోగన్స్, పేదలను ఆకట్టుకున్న నవరత్నాలు, ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ చేసిన నెగటివ్ క్యాంపెయిన్స్, ఇలా ప్రతీదీ పీకే టీం పక్కాగా రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. మరి ఈ వ్యూహాల ఫలితం అద్భుతం. 2014లో కేవలం 67 సీట్లతో ఓడిపోయిన వైఎస్సార్సీపీ 2019లో పీకే వ్యూహంతో ఏకంగా 151 సీట్లు గెలిచి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వెనుక ఉన్నది పీకే బ్రెయిన్ అనే విషయాన్ని పొలిటికల్ అనలిస్టులు కూడా ఒప్పుకున్నారు. కానీ గెలిచిన తరువాత కథ మారింది. ఇప్పుడు కథలోని మూడో భాగానికి వద్దాం. ఇంత సక్సెస్ఫుల్ కాంబో ఎలా విడిపోయింది? ఇద్దరూ తమ తమ దారుల్లో ఎలా ఓటమిని చూశారో తెలుసుకుందాం. అయితే ఆ అఖండ విజయం తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. జగన్ సీఎం అయ్యారు, పీకే బీహార్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకప్పుడు గ్రౌండ్ రియాలిటీ మీద ఆధారపడిన పార్టీ ఇప్పుడు కేవలం డేటా, సర్వేల మీద ఆధారపడటం మొదలుపెట్టింది. నాయకత్వానికి, క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య కనెక్షన్ కటైపోయింది. ప్రజలు ఏమనుకుంటున్నారనే నిజమైన ఫీడ్బ్యాక్ రిపోర్ట్లలో కనిపించకుండా పోయింది. ఈ తప్పుడు ఫీడ్బ్యాక్ సిస్టమ్, ఈ డిస్కనెక్ట్, దాని ఫలితమెంత దారుణంగా ఉందో చూడండి. 2024 ఎన్నికల్లో 151 సీట్ల పార్టీ కాస్త కేవలం 11 సీట్లకు పడిపోయింది. ఇది ఎవరూ ఊహించని ఘోర పరాజయం. సరే, అది జగన్ సంగతి. మరి వ్యూహకర్తగా అంత పెద్ద విజయాన్నందించిన ప్రశాంత్ కిషోర్ పరిస్థితేంటి? ఆయన బీహార్లో పెట్టిన జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కనీసం ఆయనే స్వయంగా పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఈ ఇద్దరి సమాంతర ఓటముల నుంచి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్ ఎప్పుడూ ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాలేడు.
పాలిటిక్స్ వేరు, ఎలక్షన్ స్ట్రాటజీ వేరు. ఈ ఫెయిల్యూర్తో పీకే నేషనల్ ఇమేజ్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు కథ వర్తమానానికే వచ్చింది. ఇద్దరూ తమ తమ ఓటముల తరువాత ఒక కీలకమైన రాజకీయ కూడలిలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ల ముందున్న దారి ఏంటి? ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ పాలిటిక్స్ను పక్కనపెట్టి మళ్లీ ఫుల్ టైమ్ స్ట్రాటజిస్ట్గా తన జర్నీని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకోసం ఆయన ఐపాక్ను మళ్లీ యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని, జగన్తో అపాయింట్మెంట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. కాని ఈసారి పార్టీ సీనియర్లు చాలా స్ట్రాంగ్గా అడ్డుపడుతున్నారు. వాళ్ల వాదన చాలా సింపుల్ అండ్ క్లియర్. పీకే అంటే మళ్లీ ఒక బయటి వ్యక్తి డామినేషన్, మళ్లీ గ్రౌండ్ రియాలిటీకి దూరమవ్వడం, ఓటమికి కారణమైన అవే తప్పుల్ని రిపీట్ చేయడం. అందుకే వాళ్ల నుంచి జగన్కి వెళ్తున్న మెసేజ్ ఒక్కటే: ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వొద్దు. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే: జగన్ ఏం చేయబోతున్నారు? తన పార్టీ సీనియర్ల మాట విని వాళ్ల అనుభవాన్ని గౌరవిస్తారా? లేక ఒకప్పుడు తనను అధికారంలోకి తీసుకొచ్చిన అదే వ్యూహకర్తకు రెడ్ కార్పెట్ పరుస్తారా? ఒకవేళ వీళ్ళిద్దరి కాంబో మళ్లీ ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే అది వైఎస్సార్సీపీకి పునర్జన్మనిచ్చే వరమవుతుందా, లేక చరిత్రలో చేసిన మరో భారీ తప్పిదంగా మిగిలిపోతుందా?